తీసుకున్న తర్వాత ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి తెలంగాణ రాష్ట్రము అద్భుతమైన పెట్టుబడులను సాధించింది. దీన్ని అభినందించాలి. కడుపులో కుళ్ళున్నోళ్ళు మా మీద అసూయ ఉన్నోళ్ళు అభినందించారు, ఏడుస్తుంటారు. ఏం చేస్తాం వాళ్ళని చూసి? ఇప్పుడు పెట్టుబడుల గురించి మాట్లాడుకుందాం చారి గారు. నేను మీకు ఒకటే చెప్పదలుచుకున్నా, ఈ మధ్య రీసెర్చ్లలో ఒక కొత్త జబ్బు ఏదో కనిపెట్టినరు, అంటే డాక్టర్లు మన ఏదో మాట్లాడుతూ చెప్తాం, అటెన్షన్ సీకింగ్ డిజార్డర్. అంటే ఎక్కడికైనా పెళ్ళికి వెళ్తే పెళ్లి పిల్లగాని మీదనే ఎక్కువ అటెన్షన్ ఉందనుకో, ఆ పోయినో నేనే పెళ్లి పిల్లగాని అయితే బాగుండని, ఎక్కడైనా సావుకు పోయిండు గొప్ప శవయాత్ర జరుగుతుంది అనుకో, అంటే ఈ శవయాత్ర గొప్ప జరుగుతుంది, నేను శవాన్ని అయితే ఇంకా బాగుంటుండని. అంటే వాళ్ళకి ఎంతసేపు ఉన్న అటెన్షన్ అంతా వాళ్ళ మీదనే ఉండాలని ఒక పిచ్చి ఉంటుంది. ఆ పిచ్చితోని పెళ్లి పోతే పెళ్లి పిల్లగాడు కావాలని, సావుపోతే శవం కావాలని ఇట్లాంటి కోరికలతో కొంతమంది ఉంటారు. నేను చెప్పేదాన్ని పెట్టుబడుల గురించి. ఈ పెట్టుబడులు ప్రభుత్వము విధి విధానాలు మేము వెళ్ళి ఆకర్షించి పెట్టుబడులు తేవడంతో, అరే వాళ్ళు ఎట్లా ఆకర్షిస్తారు, నేను పోయినప్పుడు ఎవరు రాలేదేంది, ఇప్పుడు వీళ్ళు పోగానే ఇంతమంది వస్తున్నాయింది, ఇన్ని పెట్టుబడులు వస్తున్నాయిందని ఈ అటెన్షన్ సీకింగ్ డిజార్డర్ అనే జబ్బుతోని ఒక ఆయన బాధపడుతుండు, ఇంకొక ఆయనకు మద్దతు ఇస్తుండు. ఇక ఇక ఆ సమయం అది ఇక మీరంతా ఏం చేస్తారు? అందుకే మీకు చెప్తున్నా జబ్బు ఉందని. ఏంటి అండి? ఇప్పుడు సంస్థలు ఏవైతున్నాయో, అమెజాన్ కానీ, లేకపోతే సన్ పెట్రోకెమికల్స్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, విప్రో కానీ, హెచ్సిఎల్ కానీ, ఇట్లా వరుసగా నేను సంస్థల అన్ని పేర్లు ఇస్తా. ఒకవేళ ఈ ప్రభుత్వం గొప్పల కోసం ప్రచారం చేసుకుంటే ఆ సంస్థలు ఎక్కడైనా వాళ్ళు అధికారికంగా మేము ఒప్పందాలు చేసుకున్నామని అంటారా? అంటే ఒక మనిషి యొక్క లేఖితనము, అజ్ఞానము. ఇప్పుడు ఐటీఈఎస్ సింగపూర్ ప్రభుత్వం మాతో ఒప్పందం చేసుకున్నది సాంకేతిక పరిజ్ఞానంతో. అంటే సింగపూర్ ప్రభుత్వము మాతోని ఒప్పందం చేసుకుని మేము కాదు, వాళ్ళు చెప్తున్నారు కదా. అదేవిధంగా ఎస్టీటీ డేటా సెంటర్ సింగపూర్ నుంచి, అదేవిధంగా క్యాపిటల్ ల్యాండ్, ప్రపంచంలోనే పెట్టుబడులకు బ్లాక్ స్టోన్ ఇన్వెస్ట్మెంట్స్, క్యాపిటల్ ల్యాండ్ అనేది ఒక పెద్ద సంస్థ, ఆల్రెడీ వాళ్ళ ప్రజెన్స్ ఇక్కడ ఉంది ఆ సంస్థ. అదేవిధంగా హెచ్సిఎల్ టెక్, ఇన్ఫోసిస్, విప్రో, ఎక్లాట్ హెల్త్ సొల్యూషన్స్, వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ఉండే డిజిటల్ హెల్త్ యాక్చువల్, స్కై రూట్ ఏరోస్పేస్, ఇక్కడ ఆల్రెడీ రాకెట్ తయారు చేస్తున్నారు, మీకు తెలుసు కదా వాళ్ళు. సో అదేవిధంగా జేఎస్డబ్ల్యూ గ్రూప్ అంటే జిందాల్ స్టీల్ వాళ్ళు, అదేవిధంగా అమెజాన్ వెబ్ సిరీస్, అదేవిధంగా ఇట్లాంటివి సిఫ్టీ టెక్నాలజీస్, ఇట్లా ఈ సంస్థలన్నీ ఇంకా చాలా ఉన్నాయి. నేను యువతల జేసీకే గ్రూపు, కంట్రోల్ ఎస్ డేటా సెంటర్స్లలో వాళ్ళు ఎంత క్వైట్ పాపులరో మీకు తెలుసు కదా. యూనిలివర్, ఇప్పుడు మన దగ్గర ఉన్న హిందుస్థాన్ లివర్ లిమిటెడ్ ఒరిజినల్ మాతృక యూనిలివర్, వాళ్ళు వాళ్ళ సంస్థను ఏర్పాటు చేస్తామన్నారు. అదేవిధంగా సుహానా మసాలా, రామ్కీ గ్రూప్, యూబీఎస్, అంటే ఇట్లా ప్రపంచ స్థాయిలో పేరెన్నికగన్న సంస్థలు, వాళ్ళ ప్రతినిధులు, వాళ్ళ సిఇఓలు దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి వచ్చి తెలంగాణ పెవిలియన్, మేము వాళ్ళ ఆఫీసులకు వెళ్ళలే, ఎక్కడైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అధికారిక కార్యక్రమాలు నిర్వహించే స్థలం ఉన్నదో వాళ్ళు అక్కడికి వచ్చి అపాయింట్మెంట్ తీసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు. ఇవాళ ఆ ఒప్పందాలను కూడా ఇప్పుడు ఆయన అన్నాడు కదా, ఈ లిస్టు మీకు అఫీషియల్గా మా ప్రతినిధులకు చెప్తాను, ఈ టోటల్ అఫీషియల్ డాక్యుమెంట్ మీకు రిలీజ్ చేస్తాం, ఏ సంస్థ నుంచి ఎన్ని వేల కోట్ల రూపాయలు ఒప్పందం చేసుకున్నాము. ఈ ఒప్పందాలను మా నుంచి సేకరించడం కాకుండా ఆ సంస్థల నుంచి మీరు క్రాస్ చెక్ చేసుకోండి, నిజంగానే ఈ సంస్థలు మీరు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నారా, భవిష్యత్తులో మీరు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టదలుచుకున్నారా అని మీరు కనుక్కోండి. 60,000 కోట్ల రూపాయల ఒప్పందం చేసింది అమెజాన్, 45,000 కోట్ల రూపాయల ఒప్పందం చేసింది సన్ పెట్రోకెమికల్స్.
అంటే 1,05,000 కోట్ల పెట్టుబడులు ఈ 2 సంస్థల గురించి నేను వివరాలు చెప్తున్నా. మిగతా ఇన్ డీటెయిల్ ఇక్కడ ఉన్నది. ఈ సంస్థలన్నిటిని కూడా మీరు పోయి వెరిఫై చేయండి. నిజ నిర్ధారణ కమిటీ వేసుకొని ఇప్పుడు ఈ లిస్ట్ అంతా దాదాపుగా ఎంతమంది సంస్థలతోని దాదాపుగా 25 సంస్థలతో చేసుకున్న ఒప్పందాలను 25 ఒక 3 28 సంస్థలతో దాదాపుగా చేసుకున్న ఒప్పందాలు అన్నిటిని కూడా ఆ సంస్థల వివరాలు ఎన్నెన్ని వేల కోట్ల రూపాయల ఒప్పందాలు వాళ్ళతో చేసుకున్నాం మీకు పూర్తి వివరాలు అందిస్తాం. మీరు పోయి ఆ సంస్థలతో క్రాస్ చెక్ చేసుకోండి. మీడియా మిత్రులు ఒక నిజ నిర్ధారణ కమిటీ వేసుకోండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నది వాస్తవమా కాదా, లేకపోతే ఈ అటెన్షన్ సీకింగ్ డిజార్డర్ జబ్బుతో బాధపడుతున్నాయని చెప్తున్నది నిజమా, ఈ రెండింటిని నిర్ధారించి మీరు చెప్పండి. అసలు పెట్టుబడులు వస్తున్నాయంటే మీకు ఒకవేళ సంతోషం వ్యక్తం చేయడానికి ఇష్టం లేనప్పుడు మౌనంగా ఉండండి. ఈ అక్కస ఎందుకు, అసూయ ఎందుకు, కడుపులో మంట ఎందుకు? కాబట్టి మీరు కూడా ఏమంటున్నానంటే ఇట్లా మాట్లాడే వాళ్ళను కొంత నియంత్రించండి. ఎక్కడైనా మీకు తెలిసిన డాక్టర్లు ఉంటే చూపించండి, వాళ్ళకు వైద్యం చేయించండి. ఏమైనా ఎక్కువ తక్కువ అయితే సీఎం రిలీఫ్ ఫండ్ అని ఇద్దాము. తిక్కలోడు ఇదే కదా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టిందే పత్రం, ఒప్పందాలు చేసుకునే శ్వేతపత్రాలు. ఇక మళ్ళీ కొత్తగా శ్వేతపత్రం ఏంది? ఆ శ్వేతపత్రం అనే పదం తెలుసా ఆయనకు? శ్వేతపత్రం అడిగేటానికి శ్వేతపత్రం అంటే ఏంది? వైట్ పేపర్. వైట్ పేపర్ అంటే ఏంది? డీటెయిల్స్ ఇవ్వడం. డీటెయిల్స్ అఫీషియల్గా ప్రతి ఒక్కరితో ఒప్పందాలు చేసుకున్న ఫోటోలు వివరాలు అన్నీ మీకు ఇచ్చినాం కదా. సీక్రెట్గా ఉంటే, అన్డిక్లేర్డ్ డీటెయిల్స్ ఉంటే, ప్రకటించని అప్రకటిత సమాచారం ప్రభుత్వం దగ్గర ఉంటే మనం శ్వేతపత్రం డిమాండ్ చేస్తాం. ప్రభుత్వం పలానా సంస్థకు మాత్రమే వివరాలు తెలుసు, ప్రజలందరికీ తెలవాలి కాబట్టి వాటన్నిటిని కూడా మీరు విడుదల చేయండి అని అడిగేది శ్వేతపత్రం. అసలు ఎవ్రీడే ఏం ఒప్పందాలు చేసుకున్నాం వాటి వివరాలన్నీ మీకు ఇచ్చి మీరు ప్రచురించిన తర్వాత విత్ ఎవిడెన్స్ విత్ డీటెయిల్స్ సంతకాలు ఒప్పందాలు చేసుకున్న వాళ్ళన్నిటిని మేము ఇచ్చినాం. అదే శ్వేతపత్రం కదా. నేను అదే చెప్తున్నా, ఏదో పదం బాగుంది కదా అని అనేసి ఆ తర్వాత దాని అర్థమైందో తెలుసుకొని అర్రే ఇట్లా అనేది లేకుండా అని ఏ పిచ్చోడు పిచ్చిపడ. నేను రాహుల్ నీ అభిప్రాయమా వాళ్ళ అభిప్రాయమా? రాహుల్ వద్దంటావా పెట్టుబడి? ఇప్పుడు ఒక న్యూస్ ఛానల్ ఉందనుకో, రెండో న్యూస్ ఛానల్ వద్దని నిషేధిస్తావా? పొటెన్షియల్ ఉంటేనే పెట్టుబడి. వ్యాపారస్తుడు వ్యాపారం లాభసాటిగా ఉంటేనే పెడతారు. రాహుల్ని చూసి మొహమాట వాడి పెట్టుబడులు ఎవరు పెట్టరు. మొహమాటానికి వస్తే కాఫీ దాయిపిస్తారు తప్ప పెట్టుబడులు పెట్టరు. ఈరోజు మన ప్రభుత్వం యొక్క విధానాలు, ఈరోజు ఎనర్జీలో మనం తీసుకొచ్చిన ఓపెన్ యాక్సెస్ విధానం, ఈరోజు డేటా సెంటర్స్ని ఎక్కువ ఆకర్షించడం, దాదాపుగా డేటా సెంటర్స్కి రిలేటెడ్లో 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడులు ఎందుకు వచ్చినాయంటే గత ప్రభుత్వం యొక్క విద్యుత్ విధి విధానాలు, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకొచ్చిన ఎనర్జీ పాలసీతోని ఈరోజు మన పెట్టుబడులను ఆకర్షించినాము. ఎప్పుడు కూడా పెట్టుబడులు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల యొక్క విధి విధానాలను బట్టి పెట్టుబడులు వస్తాయి. ఈరోజు మనం తీసుకొచ్చిన ఎనర్జీ పాలసీ వల్ల మనం మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేయగలిగినాం. అంటే మన ప్రభుత్వము వాళ్ళ పెట్టుబడులకు అవసరమైన అనుమతుల విషయంలో తీసుకొచ్చిన సరళీకృత విధానాల వల్ల వాళ్ళు ఈరోజు మన పెట్టుబడులు ఇచ్చిండ్రు. అమెజాన్ గొప్పదని నువ్వే అంటావు, ఇక్కడ ఉందని నువ్వే అంటావు. 60,000 పెట్టుబడులు పెడతా అంటే మాత్రం నువ్వు బాధపడతావు ఎందుకు? నువ్వంటే అదే నీ వెనకాల ఉన్నాయన గురించి, నువ్వంటే నువ్వు కాదు. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఈరోజు మనం పెట్టుబడులకు సంబంధించింది మాట్లాడుకుందాం. అట్లాంటి చిల్లర పంచాయతీలకు బొచ్చడి సమయం ఉంది. అది ఇక నువ్వు చెప్పాలి, నువ్వు విచారం. ఎందుకంటే నిర్మాణం మేము దేశంలో లేము, ఏమేమి జరిగిందో మొత్తం వివరాలు మీరు చెప్పండి. చెప్తే దాన్ని బట్టి నేనే ఎస్ సారీ నేను ఏం స్పందించను, ఎవరి ఆలోచన వాళ్ళది. నా వరకు
డావోస్ పర్యటన అనేది పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా ప్రపంచము ఏ విధంగా ముందుకెళ్తుందో అవగాహన కల్పించుకోవడానికి కూడా మనం వెళ్తాం. అన్ని విషయాలు మనకు తెలియదు. తెలియని విషయాలను తెలుసుకోవడం అనేది మానవుడి యొక్క పరిజ్ఞానం పెంచుకోవడం అనేది అది మినిమం సెన్స్ అండ్ కామన్ సెన్స్. వీ హ్యావ్ అప్లైడ్ అవర్ కామన్ సెన్స్. అక్కడికి వస్తే ప్రపంచ దేశంలో అభివృద్ధి చెందిన సంస్థలతో పాటు ఇతర దేశాల యొక్క విధి విధానాలు వాళ్ళ